హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వస్తా కిచెన్. ఈరోజు మనం వస్తా కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే ఎండి పక్కిల పులుసు అండి. ఈ ఎండి పక్కిల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ ఎండి పక్కిల పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు చింతపండు నానాలి. కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కానీ నేను వేయటం మర్చిపోయాను కాబట్టి మీరు 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. టమాటాలు అనేవి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, టమాటాలు అనేవి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు ఎండి పక్కిలను అయితే నేను తీసుకుంటున్నాను. ముందుగానే నీట్గా క్లీన్ చేసేసి వేడి నీళ్ళల్లో వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినట్టుగా కారం వేసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో 1 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి తగినట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే చింతపండు రసాన్ని వేసుకున్నామో ఆ కప్తోనే 3 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. 3 కప్స్ వాటర్ని వేసుకున్న తర్వాత ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం, పులుపు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి అరగంట సేపు వరకు ఈ కూరని తెల్లనివ్వాలి. చూసారా, అరగంట సేపు తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూసారా, కూర అనేది ఎలా తెల్లుతుందో అండ్ చూసారా, మిక్స్ చేసి చూస్తే ఎలా చిక్కపడిందో కూడా. మనం వేసిన వాటర్ కంటే చిక్కపడిపోయింది కూర అనేది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు అరగంట సేపు వరకు ఉడికించుకుంటేనే కూర అనేది ఉడుకుతుంది. లేకపోతే ఈ చేపలు అనేవి గట్టిగానే ఉంటాయి. అరగంట సేపు వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో ఫాస్ట్గా అయిపోయే ఎండి చేపల పులుసు ఎలా చేయాలో అనేది. ఈ చేపల పులుసు ఎవరైనా తినచ్చు. అంటే పత్తి ఉండేవాళ్ళు చాలామంది తినరు కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా కూడా తినచ్చు. ఎంతో ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. ఓకేనండి, బాయ్.